హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇదేమిటి పింక్ కలర్లో ఉంది అనుకుంటున్నారా? ఇది బీట్రూట్ కొబ్బరి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఈ బీట్రూట్ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ని వెలిగించి కడాయిని పెట్టి ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, శనగపప్పును కూడా దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కొబ్బరి ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసి రెండు బాగా వేయించుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో చింతపండు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు, పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర వేసి కలుపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికి తగినంత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే నేను వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్, ఇందులో కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని తాలింపు వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన బీట్రూట్ కొబ్బరి పచ్చడి రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.